ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మరి మనసారా కోరుకుంటూ, మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి ప్రతి ఒక్కరి సమస్య నుంచి ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించే దేవుడు అండి. ఈరోజు నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కలుగు చేయవాడు. ఈరోజు నీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పే వాగ్దానం చూసుకుందామా. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రహస్యముగా కదండి, ఏంటంట, రహస్యమందు నీ తండ్రి నీకు ప్రార్థన చేయనప్పుడు అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఏమిస్తాడంట అండి? రహస్యముగా చూచు. రహస్యమైన ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. కానీ చాలామంది బహిరంగ ప్రార్థన ఇష్టపడతారండి. కానీ దేవుడు కోరేది ఏం తెలుసా? రహస్య ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు నీ రహస్య ప్రార్థన దేవుడు వినాలని కోరుకుంటా ఉన్నాడండి. ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థన వాగ్దానం వింటున్నారో, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడంట రహస్యముగా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేయాలి. బహిరంగముగా ఫలము ఇస్తాడంట. రహస్యముగా ప్రార్థన చేసేవారు బహిరంగ ఫలము పొందుతారంట. బహిరంగ ప్రార్థన చేసేవారు రహస్యంగా ప్రతిఫలం పొందుకుంటారంట. హల్లెలూయా. చూడండి, నిజంగా ఎంత ధన్యత కదండి. ఈరోజు నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావా? అయితే నీ ప్రార్థన చేసేటప్పుడు ఎవరు నీ ప్రార్థన ఆలకించరు. కానీ నువ్వు కార్యం పొందుకున్నప్పుడు, నువ్వు ప్రతిఫలం పొందుకున్నప్పుడు అనేకులకు కనపడుతుందంట. హల్లెలూయా. అనేకులు చూస్తారంట అండి. అనేకులు చూసి ఏమంటారంట? నిజంగా దేవుడు వీరి పక్షంగా ఉన్నారు. హల్లెలూయా. కానీ మీకు మట్టుకే తెలుసు మీరు ఎన్ని కన్నీళ్లు కార్చిరో ఆ ప్రార్థనకి, ఆ అంశం కొరకు. మరి నీ ప్రార్థన అంశం కన్నీరు విడుస్తూ మరి అందరికీ కనిపించేలాగా నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, కానీ ఆశీర్వాదం మటుకు అందరికీ కనిపించే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే దేవా ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు యేసుప్రభా. నిజంగా ఈరోజు రహస్య ప్రార్థన నాకు జవాబిస్తున్నందుకు వందనాలు. నిజంగా యేసుప్రభా ఈరోజు నేను మాట్లాడుతున్నా, కానీ నా పరిస్థితులు అన్నీ నీకు తెలుసు యేసుప్రభా. కానీ నా పరిస్థితుల నుంచి నువ్వు విడిపించే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు యేసుప్రభా. నాకు నిజంగా విజయం ఇచ్చే దేవుడు యేసుప్రభా. ఈరోజు రహస్యంగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను యేసుప్రభా. నిజంగా యేసుప్రభా, ఎవరైతే రహస్యంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలస్యము చేసేవాడివి కాదు, నిరాకరించే దేవుడు కాదు యేసుప్రభా. నా కొరకైతే ఏ ఆశీర్వాదం అయితే సిద్ధపాటు చేశావో ఆ ఆశీర్వాదము ఈరోజు నాకు నిరాశ కాలేదు, ఆశ కలిగించుతుంది యేసుప్రభా. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తావని నమ్ముతున్నాను అని చెప్పేసి ఈరోజు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమైపోతుందంటే ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, ఈరోజు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను పోషించాలని, నిన్ను సంరక్షించాలని, నీ జీవితంలో అనేక మేలులతో నింపాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో దేవుడు మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా నాకు కార్యాలు జరగట్లేవు, ఆగిపోయినాయి అనుకున్న వారు ఖచ్చితంగా తప్పక రండి, పాల్గొనండి. మరి మీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు. మరి హైదరాబాద్ ప్రాంతంలో బోడుప్పల్లో మరి ఉప్పల్ ప్రాంతంలో మన చర్చ్ ఉంది. రండి, పాల్గొనండి. మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. మరి ప్రార్థించుకుందామా. స్తోత్రం. పరిశుద్ధుడ యేసుప్రభ, బిడ్డను ముట్టండి, తాకండి యేసుప్రభ, హీల్ చేయండి, అవును సాతాను బంధించండి, ప్రతి దురాత్మ సమని కాల్చివేయండి యేసయ్యా. మంత్రాలు చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. ఈ దినం నైనా ఎవరైతే రహస్యంగా ప్రార్థన చేస్తూ విజయం కొరకు దేవా ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో యేసయ్యా, మౌనంగా నీ సన్నిధిలో మొరపెడుతున్నారేమో యేసయ్యా, వారందరూ మీ జ్ఞాపకం చేసుకొని యేసయ్యా, వారున్న ప్రతి బలహీనతలు కొట్టివేయండి యేసయ్యా. వారికి ఉన్న సమస్తము ఎరిగిన దేవుడు యేసయ్యా, సమస్తం చూస్తున్న దేవుడు యేసయ్యా, వారి ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి యేసయ్యా, మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన తొలగించండి యేసయ్యా. నువ్వే సహాయము దయచేసి నువ్వే కార్యాలు జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి, మేలుతో నింపండి యేసుప్రభా. నీ యొక్క దీవెనతో నింపండి యేసుప్రభా. నీ యొక్క ఆశీర్వాదంతో నింపండి. వారికి ఉన్న శోధన కొట్టివేసి మంత్రాలు చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించి దేవా నువ్వే కార్యం చేయండి. గర్భాలు తెరవబడును గాక, మరణ పడుకుల మరణాన్ని తొలగించండి యేసయ్యా. బిజినెస్లో మంచి లాభాలు దయచేయండి యేసయ్యా. నష్టపోయిన వారు లాభాలు దయచేయండి. ఎవరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారికి డబ్బు సమకూర్చండి. గర్భాలు తెరవబడు, అనారోగ్యము, బలహీనతలు, అప్పు సమస్య,
ఫైనాన్స్ ప్రాబ్లం, ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారో ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్ ఫీజు కోసం బాధపడుతున్నారేమో, ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వారి జీవితంలో ప్రతి కుటుంబంలో మేలు జరుగునుగాక, ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి ఏసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి యేసుప్రభా. రిహస్సబారిషిక హజ్జలౌరికలేసియా నెమహెత్తలౌరికబారిషిక హజ్జలౌరికలేసియా. మీరే కార్యాలు జరిగించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించి దీవించి, మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారో యేసుప్రభా, నలిగిపోతున్నారో, ఈ సమస్యల వల్ల వేదన చెందుతున్నారేమో, సహాయం చేసేవారు లేక బాధపడుతున్నారేమో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఒక కార్యం జరిగించమని నచ్చని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.